Hello everyone, welcome back to day 7 of 45-day HTML CSS Bootcamp. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే మన వెబ్ పేజ్లో ఏదైనా ఒక వీడియోని అండ్ ఏదైనా ఒక ఆడియోని ఎలా డిస్ప్లే చేద్దాము అనేది చూద్దాం. సో మనం ప్రీవియస్గా ఇమేజ్ని ఎలా డిస్ప్లే చేయాలో చూసాం. సో ఇప్పుడు వీడియోని ఎలా డిస్ప్లే చేయాలి అనేది చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. సో జస్ట్ నేను ఫస్ట్ ఒక H1 ట్యాగ్ తీసుకుంటున్నాను. తీసుకొని ఇక్కడ వీడియో ఎగ్జాంపుల్ అని చెప్పేసి ఇచ్చాను. ఇది జస్ట్ చూపెట్టడానికి అంతే. ఇందులో పెద్ద ఏం ఇష్యూ లేదు. నౌ ఇప్పుడు ఏంటంటే మనం వీడియో అనే ట్యాగ్ ని యూజ్ చేస్తాం. వీడియో అండ్ దీన్ని మనం క్లోజ్ చేసేద్దాం. ఇక్కడ మనం మన వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి. సో ఎలా మెన్షన్ చేస్తామంటే ఫస్ట్ ఈ సోర్స్ ని క్లోజ్ చేసేసి ఇక్కడ మనం ఒక్కొక్క డీటెయిల్స్ అయితే ఇద్దాం. సో ఈ సోర్స్ లో SRC అని చెప్పేసి ఇచ్చేసి మన వీడియో, నేను నా ఫోల్డర్ లో video.mp4 అనే ఒక వీడియోని డౌన్లోడ్ చేసి ఉంచాను. అండ్ నెక్స్ట్ మనం ఇంకో అట్రిబ్యూట్ ని కూడా ప్రొవైడ్ చేయొచ్చు. సో ఆ అట్రిబ్యూట్ వచ్చేసరికి టైప్, నేను తీసుకునే టైప్ వచ్చేసరికి వీడియో ఆర్ MP4 అని చెప్పేసి ఇచ్చేస్తాను. సో ఇది వర్క్ అవుతుంది. బట్ ఇంకా ఏంటంటే మనకి వీడియోని ప్లే చేయడము, ఫార్వర్డ్ చేయడము ఇలాంటి కొన్ని కంట్రోల్స్ కావాలి కదా. సో అందుకోసం నేను ఇక్కడ కంట్రోల్స్ అని చెప్పేసి ఇస్తాను. ఇస్తే మనకు ఆ కంట్రోల్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి. అండ్ అట్ ద సేమ్ టైం నా వీడియోకి పర్టికులర్ విడ్త్ అండ్ పర్టికులర్ హైట్ ని కూడా ప్రొవైడ్ చేస్తాను. అది మనం ఇక్కడ వీడియోకి అట్రిబ్యూట్స్ నుంచే మనం ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇది మీ ఇష్టం, మీకు నచ్చిన స్టైల్ ని, నచ్చిన హైట్ ని, విడ్త్ ని ఇచ్చుకోండి. సో నేను ఇలా ఇచ్చేస్తాను. సో ఇప్పుడు మనకు ఏమవుతుందంటే మనకి మన వీడియో అయితే బ్రౌజర్ లో వస్తుంది. ఇన్ కేస్ మన బ్రౌజర్ లో ఏదైనా ఇష్యూ ఉండి మన వీడియో సపోర్ట్ చేయకుంటే ఇక్కడ ఏదైనా ఒక టెక్స్ట్ ని మనం ఇవ్వచ్చు. ఇప్పుడు మన అప్లికేషన్ ని మనం ఓపెన్ చేసి ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూస్తే మనకి మన వీడియో అనేది ప్లే అవ్వడం జరుగుతుంది. సో నేను ఇక్కడ ప్లే బటన్ ని క్లిక్ చేయగానే నాకు వీడియో ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ కంట్రోల్స్ అని ఇచ్చాను కదా, ఆ కంట్రోల్స్ వల్లనే మనం ఇలా ఫార్వర్డ్ గానీ బ్యాక్వర్డ్ గానీ, ప్లే, పాస్, వాల్యూమ్, ఫుల్ స్క్రీన్ చేయడం, సో ఇక్కడ నుంచి మనకి డౌన్లోడ్ ఇలాంటివి ఆప్షన్స్ అన్ని మనకి కంట్రోల్స్ ఇవ్వడం వల్ల వస్తుంది. సో ఈ విధంగా మనం మన వీడియోని అయితే డిస్ప్లే చేయొచ్చు. నెక్స్ట్ మనం ఆడియోని ఎలా డిస్ప్లే చేయాలి అనేది మనం చూద్దాం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇంకో H2 అనే ఒక ట్యాగ్ ని తీసుకొని ఇందులో ఆడియో అని చెప్పేసి ఇద్దాం. నెక్స్ట్ ఇక్కడ సేమ్, అక్కడ వీడియో కదా, ఇక్కడ మనం ఆడియో. నెక్స్ట్ కంట్రోల్ ఖచ్చితంగా ఇవ్వాలి, ఇస్తేనే మనకు ఆ కంట్రోల్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి. వన్స్ ఈ కంట్రోల్స్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ సేమ్ సోర్స్ వచ్చేసరికి SRC నేను ఆల్రెడీ ఇచ్చేసాను. నెక్స్ట్ మనం టైప్ ని స్పెసిఫై చేస్తే MP3 కదా, ఆడియో /MP3 మన ఆడియోకి రిలేటెడ్ డీటెయిల్స్ మొత్తం మనం ప్రొవైడ్ చేసాం. ఇన్ కేస్ మనకి సపోర్ట్ చేయకుంటే డస్ నాట్ సపోర్ట్ అని కూడా ఇచ్చేద్దాం. ఎప్పుడైనా మన వెబ్సైట్ ఓల్డ్ బ్రౌజర్స్ లో కనుక ఓపెన్ అయ్యి ఇలా ఆడియో వీడియో సపోర్ట్ కనుక లేకుంటే, సో ఇలా మీనింగ్ఫుల్ మెసేజ్ ఇవ్వడానికి ఇవి యూజ్ అవుతుంది. జస్ట్ మీరు డస్ నాట్ సపోర్ట్ అనే ఇవ్వకండి, లైక్ సమ్ పొలైట్ మెసేజ్, యువర్ బ్రౌజర్ డస్ నాట్ సపోర్ట్ ఫర్ వీడియో అలా అన్నాడు. సో అంతే. ఇప్పుడు మన వెబ్సైట్ ఎలా ఉందో ఒకసారి మనం, సో ఇక్కడ చూస్తే మీకు ఆడియో అని వస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే మ్యూట్ ఇలా. సో యాక్చువల్ గా నేను సమ్ బేసిక్ స్టైల్స్ అప్లై చేసి ఈ ఆడియో అండ్ వీడియోని స్క్రీన్ కి కొంచెం మిడిల్ లోకి తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఇది మనం CS డిస్కస్ చేసేటప్పుడు చూద్దాం. ఎందుకంటే మీకు వీడియో చూసేటప్పుడు అలా కార్నర్ కి కాకుండా ఇలా మిడిల్ లో ఉంటే బాగుంటుంది కాబట్టి జస్ట్ అలా కార్నర్ లో కాకుండా మధ్యలో కనబడేటట్టు చేసాం. దీన్ని మనం CSS డిస్కస్ చేద్దాం, అప్పుడు చూద్దాం. సో ఈ విధంగా మనం వీడియోస్ ని కానివ్వండి, ఆడియోస్ ని కానివ్వండి, ఆర్ ఇమేజెస్ ని కానివ్వండి మన వెబ్ పేజ్ లో ఎలా డిస్ప్లే చేయాలి అని చెప్పేసి. ఇది ఫ్రెండ్స్ HTML లో వీడియోస్ ని అండ్ ఆడియోస్ ని ఎలా డిస్ప్లే చేయాలి అని చెప్పేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.